And I'm blessed. Today I'm really blessed to be in the midst of all of you. మీ అందరి మధ్యలో ఉండటం దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా భాగ్యంగా నేను భావిస్తున్నాను. Really, I feel like I'm at home with you. మీ అందరి సమక్షంలో నేను ఉన్నప్పుడు నా ఇంట్లో ఉంటే ఇలాంటి అనుభూతిని నేను పొందుకుంటాను. అలాంటి అనుభూతిని, అనుభవాన్ని మీ మధ్యలో నేను అనుభవిస్తున్నాను. Because we are a church of the Lord Jesus Christ rather than particular areas of denominations we belong to. మన దేశంలో, మన ప్రపంచంలో ఉన్నటువంటి వేరు వేరు డినామినేషన్లను పక్కన పెడితే మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు సార్వత్రిక సంఘంగా ఈ లోకంలో పిలువబడుతున్నాము. The early church did not have, until 400 years or so, they did not have any denominations. మరి మనం గమనించినట్లయితే చరిత్ర మనకు నివేదిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఆత్మ సంఘములో 400 సంవత్సరాల వరకు ఇలాంటి విభేదాలు సంఘాలలో లేవు. Now there is nothing wrong in having a denomination. మరి ఇలాంటి డినామినేషన్లు ఉండటం వల్ల అది తప్పు కాదు, పాపం అంతకన్నా కాదు. God will use those who are yielded to Him. మరి దేవునికి తమను తాము సమర్పించుకున్నటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. So please hear me again. There is nothing wrong in having denominations. మరి ఇలాంటి డినామినేషన్లు ఉండడం అనేది తప్పు కాదు అన్నది దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. But not doing anything for God's glory is wrong. మరి ఇలాంటి డినామినేషన్ల ద్వారా దేవుడు ఏ సంకల్పంతో, ఉద్దేశంతో మనల్ని ప్రారంభించారో ఆ పని నిమిత్తమై వాడబడకపోవడం అనేది పాపము అన్నది మీరు గమనించాలి. Is that okay? Am I right? నేను చెప్పేది వాస్తవమే కదా. Years ago, missionaries from different parts of the world, they came, and that's the reason we are sitting here. కొన్ని సంవత్సరాల క్రితము వేరు వేరు దేశాలలో నుంచి మిషనరీలు మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించిన కారణాన్ని బట్టి రక్షించబడి మనం ఇక్కడ కూర్చుంటున్నాము. Russian Mennonites were the first to come to India to help us to know the gospel for the Mennonites. మరి మొట్టమొదటిసారిగా రష్యా దేశంలో ఉన్నటువంటి మిషనరీలు సువార్తను తీసుకొని భారతదేశానికి రావడం జరిగింది. Especially among the Mennonites. మరి ప్రాముఖ్యంగా వారు మెరనైట్ వారి మధ్య సువార్త సేవలు వారు చేశారు. They were known as Ukrainian Mennonites. వారిని యుక్రేనియన్ మెరనైట్స్ గా మనం పిలుస్తున్నాము. And that's how we got the gospel. ఆ విధంగా సువార్త మనకు అందించబడింది. And then after that, for some years we followed, we were excited. Many have come in the church and we sat down. మరి ఆ తర్వాత ఎంతో కాలం సువార్తను అంగీకరించిన తర్వాత ఎంతో ప్రేరేపించబడినటువంటి వ్యక్తులుగా సువార్తను అంగీకరించి ఈ విధంగా రక్షించబడినటువంటి అనుభవంలోనికి నడిపించబడ్డాం. But now many of us are just sitting down and not doing much for the kingdom of God. మరి ఈ దినాలలో మనం గమనించినట్లయితే బాధకరమైనప్పటికీ వాస్తవం ఏమిటంటే చాలా మంది విశ్వాసులు సౌఖ్యంగా మందిరాలలో కూర్చుంటున్నారు, కానీ దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై చేస్తున్నది ఎంతో ఎంతో అల్పంగా ఉన్నది అన్నది వాస్తవం. It is not only the job of a pastor to do the work, but every one of us is called to do the work of God. దేవుని పరిచర్య చేయడం అనేది సేవకులది, సంఘ కాపరుల బాధ్యత మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నది మీరు గమనించాలి. That is what the Bible says to us. అదే సత్యాన్ని వాక్యము మనకు వివరిస్తున్నది. I feel very close to the Mennonite church. మరి మెననైట్ సంఘస్థులతో నేను ఎంతగానో ఏకీభవించి సఖ్యతను అనుభవిస్తున్నాను. మా దేవతల ఫ్యామిలీ ఒకవేళ Mennonites కి మీకు ఎవరైనా తెలిసి ఉంటే, దేవతల, that is my grandfather's brothers, దేవతలస్. దేవతల వంశము మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దేవత వంశస్థులు మా తాతగారికి సంబంధించినటువంటి వారు. From my mother's side they are related as my grandfather's brothers. మరి మా అమ్మగారి పక్షంగా మరి వారు మా బంధువులు. And then when I was doing my doctoral thesis, it was Dr. Paul Hebert. Some of you know his name, Paul Hebert, who was a missionary. How many of you know Paul Hebert? Yes. He was my professor in writing my thesis. నేను అమెరికా దేశంలో థీసిస్ వేదాంత విద్యలో థీసిస్ చేస్తున్నప్పుడు మరి నాకు రీడర్ గా మరి ఆయన నా గైడ్ గా ఉన్నారు, పాల్ హీబర్ట్ అనే మరి మెననైట్ మిషనరీ గారు. ఒక విధంగా చూస్తే నేను చెప్పొచ్చు, నేను బయటి వాడిని కాదు, ఇంటి వాడిని అని చెప్పొచ్చు. ఒక విధంగా ఎందుకంటే నేను చదువులో కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ యొక్క మిషనరీ డాక్టర్ పాల్ హీబర్ట్ గారు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా మంచి మనిషి ఆయన. రియలీ ఐ బీన్ బ్లెస్డ్. ఆయన చూసినప్పుడు నేను ఎంతో ఆశీర్వాదం పొందాను. కాబట్టి ఐ వాంట్ టు టాక్ టు యూ యాజ్ ఎ
దయచేసి అన్యదానాలు భావించకూడదు. My prayer for you this afternoon is you will not just sit down as members, but you will arise for the kingdom of God. మరి ఈ మధ్యాహ్నము మీకు నేను చేస్తున్నటువంటి ప్రార్థన లేక విజ్ఞాపన ఏమిటంటే మీరు కేవలం సభ్యులుగా కూర్చోవటం కాదు, కానీ దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా వాడబడాలన్నదే. The time has come that we stand up for the glory of God and do something for the kingdom. మరి దేవుని రాజ్యము నిమిత్తమై, దేవుని మహిమ నిమిత్తమై ఘనమైనటువంటి కార్యాలు చేయడానికి సమయము ఆసన్నమైనదని నేను మనవి చేస్తున్నాను. Our theme for this conference is Isaiah 61. మరి ఈ కన్వెన్షన్ నిమిత్తమై మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మూల వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 4 వచనాలు. And this is what you see. The Spirit of the Sovereign Lord is on me, because the Lord has anointed me to preach the good news, he says. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. This is not talking only about the poor in wealth, but poor in spirit. మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తుల గురించి మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా కూడా వెనుకబడినటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. Today people are hungering for the spiritual truth. మరి ఈ రోజు ఆత్మీయ సత్యముల నిమిత్తమై విశ్వాసులు ఆకలి దప్పులు కలిగినటువంటి వారంగా మనం గమనిస్తున్నాము. All over the world people are trying to find an answer for their life. మరి ప్రపంచమంతటా మనం గమనించినట్లయితే వ్యక్తులు జవాబుల నిమిత్తమై ఎదురు చూస్తున్నారు. Oh, they are looking for some kind of a word they can have deliverance in their life. వారి జీవితాలలో విడుదల నిమిత్తమై దేవుని వాక్యము కొరకైనా ఆకలి దప్పులను మనుషులు కలిగి ఉన్నారు. All over the world people are hungering for someone to show a way of life and a way of peace. మరి వారికి సత్య మార్గంలోనికి నడిపించడానికి, సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపించడానికి మనుషులు సరి అయినటువంటి మార్గం నిమిత్తమై ఎదురు చూస్తున్నారు ప్రపంచమంతటా. I want to do a little Bible study with you. మీతో కొంతము బైబిల్ ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. Mennonites are good Bible teachers. మరి మెననైట్ లో చక్కని బైబిల్ ఉపదేశకులు ఉన్నారు. So I want you to open your Bibles to Isaiah 61. మరి మీ బైబిల్ కూడా యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో మీరు తెరిచి ఉంచాలని మనవి చేస్తున్నాను. You watch this verse. He says, the Spirit of the Sovereign Lord is upon me, because the Lord has anointed me to preach the good news to the poor. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అంటే గమనించండి, అక్కడ 2-3 మాటలు నేను మీ మీద, అంటే I want to show that 2 verses to you to remind you. The beginning says, the Spirit of the Sovereign Lord is upon me. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. And then he says, he has also anointed me. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించాడంటున్నది. The Lord gives us the anointing
పెంచాలండి, ఇంకొక విధంగా చూస్తే మీరు లేవాలండి. కూర్చునే చాలా కాలం దాకా కూర్చున్నారండి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే, మేము ఆదివారం వచ్చినప్పుడు సంఘంకి వెళ్తామండి. ఆ సంఘం అయిపోయిన తర్వాత మంచి ఆరాధన జరుగుతుంది, మనకు మంచి ప్రసంగం వస్తుంది, మంచిగా పాడతాం. మనం తిరిగి ఏం చేస్తామండి, ఇంటికి వచ్చేస్తాం. మళ్ళీ ఇంకొక ఆదివారం వస్తుంది, మళ్ళా సంఘానికి వెళ్తాం. మనం చక్కగా కూర్చుంటాం, చక్కగా పాటలు వింటాం, చక్కని ప్రసంగం వింటాం, మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చి కూర్చుంటాం. మళ్ళీ ఇంకొక ఆదివారం వచ్చింది, ఏం చేస్తారండి, లేచి మన సంఘానికి వెళ్ళి ప్రసంగం విని పాటలు పాడి మళ్ళీ. తప్పేం లేదు, బోరింగ్ అనిపించదా మీ జీవితాలలో? ఇలా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తుంటే మరి బోరుగా అనిపించడం లేదా? God wants us to stand for His glory in the midst of darkness. ఈ భయంకరమైనటువంటి చీకటి ప్రపంచంలో ఆయన మహిమకు ప్రతినిధులుగా మనం బ్రతకాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది చూడండి మళ్ళా 60 chapter 60, read that with me please. I want you to open your Bibles. దయచేసి మీ బైబిల్ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 60వ అధ్యాయం నాకు కలిసి చదవవలసిందిగా మనవి. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఏమవుతుందండి? చూడుము భూమి ఎలా ఉంది? చీకటి కమ్ముచున్నది. ఎలా ఉందండి? చీకటి కమ్ముచున్నది. You see, the Bible is telling us, first of all, for us to stand as the church of the Lord Jesus Christ. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు సంఘంగా ఆయన నిమిత్తమై ఈ లోకములో మనం నిలబడాలి. He did not say you need to have a seminary degree to stand up for Jesus. యేసుక్రీస్తు కొరకు నీవు నిలబడడానికి వేదాంత విద్యలో నీవు తరబీదు చెందించవలసినటువంటి అవసరత లేదండి. The Bible is not talking about that. దేవుని వాక్యము ఆ విషయం గురించి మాట్లాడటం లేదు. Isaiah said, those who trust in the Lord, it is time for them to rise up. ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటున్నాడంటే, దేవుని వాక్యమందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లేచి తేజరిల్లాలి. And when you stand up, chapter 61 comes, he says, the Lord will anoint us. మరి ఎవరైతే లేచి దేవుని చేత వాడబడాలని ఆశిస్తారో అలాంటి వ్యక్తులను 61వ అధ్యాయము మొదటి వచనం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు తన ఆత్మ చేత అభిషేకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అభిషేకిస్తాడండి? అందరూ చెప్తాం మరొకసారి. ఎప్పుడండి? లేచి నిలబడి. లేచినప్పుడే. కూర్చొని ప్రభువా నాకు అభిషేకించు, ప్రభువా నాకు అభిషేకించు అంటే నీకు అభిషేకిస్తూ నువ్వు మళ్ళీ అక్కడిని కూర్చొని గొడవ పెట్టుకుంటాడు. నువ్వు లేచి చేతుల్లో బైబిల్ పట్టుకొని ప్రభువా నీ కొరకు, దేవా నీ కొరకు నేను మౌనంగా ఉండలేను, నేను మౌనంగా ఉండను. ఆయన నాకు చేసిన మేలు ఇతరులకు నేను పంచుకుంటాను దేవా ప్రభువా అని చెప్పి నువ్వు లేచినప్పుడు, ఒక కార్యం నువ్వు చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఇంకప్పుడు అభిషేకిస్తాడు. కార్యాలు చేయడానికి దేవుడు అభిషేకిస్తాడు. కూర్చొని అభిషేకించాడు, తమాషా పెట్టుకుని అభిషేకించాడు. కానీ ఎందుకు అభిషేకిస్తాడంటే, he anoints you so you can walk into darkness and show the light of the Lord Jesus. దేవుడు నిన్ను ఎందుకు తన ఆత్మ చేత అభిషేకిస్తాడంటే, చీకటి ప్రాంతంలోనికి వెళ్ళి వెలుగును చూపించడానికి. That is why God wants to anoint us. ఆ కారణాన్ని బట్టి దేవుడు తన ఆత్మ చేత మనల్ని అభిషేకిస్తున్నాడు. That is the purpose that Isaiah is talking to us. ఆ కారణాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. It's a beautiful, beautiful passage, Isaiah 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగము. See, he anoints you. Look at chapter 60, 61 and look at that first verse again. The Spirit of the Sovereign Lord is on me because the Lord has anointed me to preach the good news to the poor. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. That is the church of the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సంఘాన్ని దేవుడు అభిషేకించడానికి ఉన్నటువంటి కారణం అది. So we can preach the good news. మన సువార్తను ప్రకటించాలి. The broken world needs to hear the good news. మరి కూలిపోతున్నటువంటి ఈ లోకానికి సువార్తను అందించాలి. Families need to hear the good news. కుటుంబాలు దేవుని యొక్క సువార్తను వినాలి. Individual needs to hear the good news. ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సత్య సువార్తను వినాలి. Sometimes the churches need to hear the good news. మరి కొన్ని సందర్భాలలో దేవుని సంఘము కూడా సువార్తను వినాలి. Because we are so busy in our own lives, in our issues, we have forgotten the power of the Lord Jesus. మన దైనందిన జీవితాలలో మనం ఎంత పనిలో నిమగ్నమైపోయామంటే
సువార్తను, మంచి సువార్తను ప్రకటించడానికి, word of God that will bring deliverance to the lives of the people. మనుషుల యొక్క జీవితాలలో దేవుని వాక్యం మాత్రమే విడుదలను తీసుకుని వస్తుంది. It is the word of God that brings the people from darkness to light of Jesus. దేవుని వాక్యం మాత్రమే చీకటిలో నుంచి వెలుగులోనికి మనుషుల్ని నడిపిస్తుంది. It is the preaching of the good news that people will have hope in their lives. మరి సత్య సువార్తను ప్రకటించినప్పుడు మాత్రమే మనుషులలో నిరీక్షణ అనేది ఉద్భవిస్తున్నది. I hear so many testimonies. I'll tell you one testimony. నేను ఎన్నో సాక్ష్యాలు విన్నాను. ఒక సాక్ష్యాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటాను. A man who was tired of his life, మరి జీవితంలో ఎంతగానో నిరసించినటువంటి వ్యక్తి, and he did so much, he had so much of money, but ultimately nothing that was helping him in his life. తన జీవితంలో ఎంతో సంపాదించుకున్నాడు, ఎంతో ధనాన్ని కూర్చుకున్నాడు, కానీ ఆ ధనము ఆయనకు సహాయపడటం లేదు. He lost his money, ఆయన తన ధనాన్ని కోల్పోయాడు. he kind of lost his family, ఆయన కుటుంబాన్ని కూడా కోల్పోయాడు. and there was no hope in his life. ఆయన జీవితంలో నిరీక్షణ అనేది లేదండి. And he decided that now he wants to die. మరి ఆయన తన జీవితాన్ని మరి అంతమొందించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. He begins to walk on a journey where he wants to take his life. మరి ఆయన తన జీవితాన్ని అంతమొందించుకోవడానికి ప్రయాణమై అడుగులు వేస్తుండగా, And he wanted to go to the railway station so he can stand in front of the train and finish his life. మరి ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే ట్రాక్ దగ్గరికి ఆయన వెళుతున్నప్పుడు, And as he was walking to the track, ఆయన పట్టాల దగ్గరికి వెళుతున్నప్పుడు he sees a cross on a church that was in red light. మరి ఒక మందిరం మీద ఉన్నటువంటి సిలువను ఆయన చూశాడు. ఆ సిలువ ఎర్ర రంగులో ఉన్నది. And as he was kept walking by, ఆయన ఆ విధంగా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు his attention drew more towards that. మరి ఆయన యొక్క ఏకాగ్రత దానిపై వైపుగా ఆకర్షించబడింది. Long time ago he heard that God loves him and God sent his son to die on the cross for him. మరి ఎంతో కాలం క్రితము ఆయన ఒక వర్తమానాన్ని లేక విషయాన్ని విన్నాడు. ఆ విషయం ఏమిటంటే, దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి మరి మానవులందరినీ ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని. As he looked at the cross, these words started to come in his mind afresh. మరి ఆయన ఆ సిలువను చూస్తున్నప్పుడు ఆ మాటలు ఆయన తిరిగి ఆయన జ్ఞాపకంలోనికి రావడం ప్రారంభించాయి. Something began to happen in his heart. ఆయన హృదయంలో ఏదో జరగడం ప్రారంభించింది. And he says, I'll give one more try. I will pray to Jesus and see what will happen. నా జీవితంలో ఆత్మహత్య చేసుకోకమునుపు మరొక తరుణాన్ని నేను తీసుకుంటాను. యేసు ప్రభువుకు ప్రార్థన చేసి చూస్తాను, ఏం జరుగుతుందో గమనిస్తాను అనుకున్నాడు. The word of God was ringing in his mind. ఆయన యొక్క చెవుల్లో దేవుని వాక్యము మారుమోగుతున్నది. The word of God kept coming back to him again and again. ప్రతిసారి దేవుని వాక్యము ఆయనకు జ్ఞాపకం వస్తున్నది. Oh young man, ఓ యవనస్తుడా, God sent his son to die for your sins. నీ పక్షంగా నీ పాపాల నిమిత్తమై దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మరణించడానికి లోకంలోనికి పంపించాడు. Oh young man, God loves you. ఓ యవనస్తుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Oh young man, God will give you hope in life. ఓ యవనస్తుడా, నీ జీవితంలో దేవుడు నిరీక్షణ ప్రసాదిస్తాడు. These Bible words were ringing in his mind. ఈ దేవుని వాక్యాలు ఆయన చెవుల్లో మారుమోగుతున్నాయి. Finally he decided, I will give it a try once last. చివరిగా ఆయన ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, ఈ ఒక్కసారి ఆత్మహత్యకు ముందు యేసు ప్రభు మాటను నేను వింటాను. And he prayed a prayer privately to God. ఎంతో వ్యక్తిగతంగా ఆయన ఒక ప్రార్థన దేవునికి చేశాడు. In a very closed closet of his life, he prayed to God. He says, God, I need your help. ఆయన ఎంతో వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడాడు. ప్రభువా, నీ యొక్క సహాయం నాకు కావాలి. He began to feel a little better in his life. ఆయన యొక్క మనస్సులో ఒక నెమ్మదిని ఆయన అనుభవించడం ప్రారంభించాడు. He did not commit suicide. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. He began to live his life. ఆ జీవితాన్ని దేవునికి సమర్పించాడు. Do you know what he's doing today? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ఇప్పుడు మీకు? He's preaching the good news of Jesus Christ. ఆ యేసు క్రీస్తు యొక్క సత్య సువార్తను ఆయన బోధిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He is preaching the good news of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సత్య సువార్తను ఆయన బోధిస్తున్నాడు. And you will hear several testimonies that people have come to life hearing the gospel of Jesus. యేసు ప్రభు యొక్క సత్య సువార్తను విని ఎంతో మంది రక్షణ అనుభవంలోనికి వచ్చారన్నటువంటి ఎన్నో సాక్ష్యాలను మీరు ఇప్పటి వరకు విని ఉండవచ్చు. And if you read that 61 verse 1 further and see what it says. 61వ అధ్యాయం మొదటి వచనాన్ని ఇంకా కిందికి మనం గమనించినట్లయితే అది ఏం సెలవిస్తుందో గమనిస్తాము. దీనులకు సువార్తను ప్రకటించుటకు
నడిపించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. This is what God is doing in the church. ఇది యేసు ప్రభువు సంఘాలలో చేస్తున్న విషయం. God wants to use the church. దేవుడు సంఘాన్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. Not just the pastors and who have gone to seminary, but he wants to use ordinary people like us. మరి సంఘ కాపరులను లేక వేదాంత విద్యలో తరబిదు పొందినటువంటి వారిని మాత్రమే కాదు, కానీ ప్రతి ఒక్కరిని, అంటే మనలో ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. My brothers, my sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, God wants to use each one of us. మనలో ప్రతి ఒక్కరిని వాడుకోవాలని యేసు ఆశపడుతున్నాడు. But only when you stand up for the Lord. మరి ఎప్పుడైతే దేవుని కొరకు నీవు నిలబడతావో అప్పుడే దేవుడు నిన్ను Only when you say, Lord, I want to be used by you. ప్రభువా నీ చేత నేను వాడబడాలని ఎప్పుడైతే దేవునికి నీవు మొరపెడతావో అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. Lord, I want to stand for your kingdom, for your glory. ప్రభువా నీ రాజ్యము నిమిత్తమై, నీ మహిమ నిమిత్తమై నేను నిలబడాలని కోరుకుంటున్నానని నువ్వు అడిగినప్పుడు God will use in a mighty way. అప్పుడు శక్తివంతమైనటువంటి విధానంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. చాలా సార్లు నేను పాస్టర్లతో లీడర్స్ తో కలిసినప్పుడు ఎక్కడ చదువుకున్న బాబు సెమినరీ అంటే శంషాబాద్ అని చెప్తారు. చాలా మంది పాస్టర్లు నేను కలిసినప్పుడు ఎక్కడయ్యా నువ్వు చదువుకున్నావంటే శంషాబాద్ లో అని చెప్తుంటారు. అది మీకే కదా, యు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ వెన్ యు హియర్ దట్. అలాంటి విషయాలు విన్నప్పుడు మనసులో ఎంతో సంతోషం నిండుతుంది కదా. అవునా అండి? Am I right? Can I ask you another question? ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? What happened now? మరి ఇప్పుడు ఏమైంది? చాలా మందిని కలిసినండి. అక్కడక్కడ నేను ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఇక్కడ బ్రదర్ మీరు ఎక్కడ చెప్తున్నట్టే గర్వంగా చెప్తారు వాళ్ళు, చాలా గౌరవంగా చెప్తారు. శంషాబాద్ మెరినైట్ కాలేజ్కి వెళ్ళారు. శంషాబాద్ మెరినైట్ కాలేజ్ లో మేము చదువుకున్నామని ఎంతో గౌరవంగా మాట్లాడతారు. నా ప్రార్థన మరి ఒకసారి మీరు లేచి ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేస్తారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. Unless you stand, nothing will happen. నీవు లేచే అంతవరకు నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరగదండి. Please, I am not saying anything negative for anybody. ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడడం లేదు, దయచేసి గమనించండి. I have been a pastor for a long time and I know how pastors have to live and what they do. మరి పాస్టర్ గా నేను నా జీవితంలో ఎంతో అనుభవాన్ని కలిగి ఉన్నాను. ఎంతో కాలం పాస్టర్ గా నేను పనిచేశాను. పాస్టర్లలో ఉన్నటువంటి ఆశ నాకు తెలుసు, ఆ భారం నాకు తెలుసు. మరి ఆ విషయాలన్నీ నేను ఎంతో క్షుణ్ణంగా అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నాను. I know they work very hard. వారు ఎంతో కష్టించి పనిచేస్తారు అన్నది వాస్తవం. Sometimes they have to sacrifice their families for the church ministry. మరి సంఘ పరిచర్య నిమిత్తమై కొన్ని సందర్భాలలో వారు తమ కుటుంబాలలో ఎన్నో త్యాగాలను చేయవలసి ఉంటుంది. But I also see the committees that work with the pastor. సంఘ కాపర్లతో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉంటాయి కదా. And I see many of them not standing up for the Lord, but always sitting and just talking. ఆ సంఘ కాపరికి ఉన్నటువంటి ఆ రోషముతో, ఆ దర్శనముతో మరి ఈ కార్యవర్గము ఆ స్థాయిలోనికి ఎదగకపోవడానికి కారణాన్ని బట్టి ఎన్నో సమస్యలు సంఘాలలో ఉత్పన్నమవుతున్నాయి. I'm just speaking to you my experience. నా యొక్క అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నానండి. I like my committee members to stand up with me and serve the Lord with me. మరి నా సంఘంలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు నాతో పాటుగా దేవుని కొరకు లేచి దేవుని ఆత్మ చేత అభిషేకించబడి నాతో పని చేయాలని నేను అనుకుంటున్నాను. Because God wants to use every one of us. కారణం ఏమిటంటే దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. What the scriptures remind. అదే సత్యాన్ని దేవుని వాక్యము మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నది. So let us stand up for the Lord. దేవుని కొరకు మనం లేచి నిలబడతాం. I want to share a story from the Old Testament. పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక సత్యాన్ని నేను మీతో పంచుకుంటాను. 1 Kings chapter 18. మొదటి రాజులు 18వ అధ్యాయము. It's a beautiful story. అది ఒక అద్భుతమైనటువంటి కథ. And I need to give you a little background on this story. ఆ కథకు ఉన్నటువంటి వృత్తాంతాన్ని మీతో నేను పంచుకుంటాను. Ahab was the king during that time. ఆ కాలంలో ఆహాబు రాజుగా ఉన్నాడు. And he was the 7th king of Israel. ఇశ్రాయేలు రాజుల్లో ఆయన 7వ రాజు. And he was in a very good position as a king. మరి ఒక రాజుగా మంచి స్థాయిలో
Now, not only he married, but Jezebel, when she came to live with the king, she brought her gods, Baal and Ashtaroth. మరి ఆయన భార్య అయినటువంటి యెజబెలు ఆమెతో పాటుగా ఆ అన్య విగ్రహాలను ఆమె వెంట తీసుకుని వచ్చింది. My friends, when you compromise with sin, మీరు పాపముతో ఏకీభవించినప్పుడు లేక రాజీ పడినప్పుడు it does not end there. అక్కడ పరిస్థితి అంతమవుతు కాదండి. One sin, one compromisation leads to the other one. ఒక రాజీ పడినటువంటి పరిస్థితి మరొక రాజీ పడే పరిస్థితిలోనికి నిన్ను తోస్తున్నది. That's what happened to King Ahab of Israel. మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు జీవితంలో అదే సంభవించింది. He made this alliance with this Phoenician king. మరి ఈ స్త్రీతో వియ పొందిన తర్వాత And then he had to compromise for his power. ఆయన అధికారం కొరకు రాజీ పడవలసి వచ్చింది. He had to compromise his position. ఆయన యొక్క స్థల బాధ్యత గురించి ఆయన రాజీ పడవలసినటువంటి అవసరం ఏర్పడింది. Something amazing when I read this verse, it begins to make me wonder. నేను ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడల్లా ప్రతిసారి నన్ను విభ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, Now this whole territory of Israel is shaking. ఇక్కడ ఇశ్రాయేలు రాజ్యమంతా కదులుతున్నది. And so there was one prophet in that land. మరి ఆ భూభాగంలో ఒక ప్రవక్త ఉన్నాడు. And his name is Elijah. ఆయన పేరు ఏలియా. ఏం పేరండి? ఏలియా. అందరం చెప్తాం ఏం పేరండి? Elijah was living in that land. మరి ఆ భూభాగంలో ఏలియా ప్రవక్త నివసిస్తూ ఉన్నాడు. And God has used Elijah several times before. అంతకు ముందు ఎన్నో సందర్భాలలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాను బలంగా వాడుకున్నాడు. And now God says to Elijah, go before King Ahab. ఆహాబు ముందుకు నువ్వు వెళ్ళాలని దేవుడు మరి ఏలియాకు వర్తమానాన్ని పంపాడు. And so when Ahab sees Elijah, మరి ఎప్పుడు ఆహాబు ఏలియాను చూసినప్పుడు, you should be very happy to see a man of God. దైవజనుడిని చూడడానికి మీరు ఎంతగానో సంతోషించాలి The కదండి. man who has done great miracles. దేవుని పక్షంగా అద్భుతమైనటువంటి కార్యాలు చేసినటువంటి ఏలియాను చూసి, Oh, the king should feel so happy to see. ఆహాబు రాజు ఎంతో సంతోషించడానికి బదులుగా, I want you to see what the Bible says. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదో గమనించవలసిందిగా మనవి. I want you to look at 1 Kings chapter 18 మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము and look at verse 17. 17వ వచనం గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇజ్రాయెల్ ఏంటండి? శ్రమ పెట్టువాడవు నీవే. ఇజ్రాయెల్ నువ్వు ఏం చేస్తున్నావు అండి? శ్రమ పెడుతున్నావు. మేలు చేసిన వాణిని ఏం చెప్తున్నారండి ఇప్పుడు? శ్రమ పెడుతున్నావు. జాగ్రత్తగా వినండి. ఇది ఎలా? జాగ్రత్తగా వినండి. మేలు చేసిన వాడిని ఇప్పుడు ఏమంటాడు రాజు? ఆయనని ఇశ్రాయేలును శ్రమను పెట్టిన వాడవు. ఇజ్రాయెల్ నువ్వు ఏం చేస్తున్నావు? శ్రమ పెట్టిన వాడవు. నేను ప్రవక్తని అయ్యా, నేను ఎంతో మేలు చేశానయ్యా, ప్రతి వారం నేను వాక్యం చెప్పినానయ్యా, దేవుడి ద్వారా నేను పనిచేసినానయ్యా. కానీ రాజుకు నచ్చలేదు అనమాట. రాజు ఏమంటున్నాడండి? ఏమంటాడు రాజు? శ్రమ పెట్టినావు. ఇశ్రాయేలును శ్రమ పెట్టావు. ఇజ్రాయెల్ నువ్వు ఏం చేస్తున్నావు? శ్రమ పెట్టావు. వాక్యం చెప్పడం శ్రమ పెట్టడమా? దేవుని కొరకు మేలు చేయడం శ్రమ పెట్టమా? ఏమండి అందరు సైలెంట్ గా పోయారా? You see what is happening? The king is so angry with Elijah. మరి ఏలియాను చూసినప్పుడు ఆహాబు రాజు ఎంతో కోపగ్రస్తుడయ్యాడు. When Elijah was doing good for God's kingdom, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఏలియా ప్రవక్త అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తుండగా, now the king is upset with the man of God. దైవజనుడిని చూసి ఆయన ఎంతగానో బాధను అనుభవిస్తున్నాడు. He's upset with the prophet. ఆయన కలవరపడుతున్నాడు ఆ ప్రవక్తను చూసి. The man who has done good to Israel. మరి ఇశ్రాయేలుకు మంచి చేసినటువంటి ప్రవక్తను చూసి, He says, you are a troublemaker. నీవు కష్టాన్ని కలిగించినటువంటి వాడవయ్యా. That is what the English Bible says. అదే తర్జుమా, ఇంగ్లీష్ తర్జుమాలో మనం గమనిస్తున్నాం. Oh, he says, oh, is that you, the troubler of Israel? ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టిన వాడవు నీవే. దాని తర్వాత వచ్చినము దయచేసి మీరు వాక్యం మీద ధ్యానించాలి. ఎందుకంటే నా ప్రార్థన ఒకటి, మీరు వాక్యం గ్రహించి మీరు వాక్యం చూస్తే మీకు దేవుడు మంచిగా మీతో మాట్లాడి ఏంటిది ఈ సమస్య ఏం జరుగుతుంది ఇక్కడ, అప్పుడు ఇలాజ అంటాడు అనమాట. ఇలాజ ఏంటంటే ప్రభు కొరకు నిలబడేవాడు అనమాట. ఒక్కడైనా పర్లేదు కానీ నేను ప్రభు కొరకి నిలబడతాను. ఏమండి అందరం చెప్తాం, ఒక్కడైనా కానీ పర్లేదు కానీ ప్రభు కొరకి నిలబడతాను.
ప్రకృతి. ఆయన తిరిగి రాజుకు ఒక మాట అంటాడు, అది మీరు గ్రహించుకోవాలన్నమాట. అది నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం ఉంటుంది అనమాట. When I read that next verse, it really makes me wonder of Ahab's life. మరి ఆహాబు జీవితం గురించి మరి ప్రతిస్పందిస్తున్నటువంటి వచనము 18వ వచనం గమనించవలసిందిగా మనం చేస్తున్నాడు. అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞను గైకొనక బయలుదేవత ననుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టిన వారయ్యున్నారు. Now what he's saying in here is that when I read this, Elijah stands up and he says, wait a minute, king, I'll tell you what, you are a troublemaker, your father has trouble. Above all, number 3, he says, you have abandoned the Lord's command. మరి ఆహాబు రాజు ఆ విధంగా మాట్లాడినప్పుడు ఏలియా ప్రవక్త ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలును శ్రమ పెట్టిన వాడని కాదు, నీవును నీ తండ్రియు మరి అంతకన్నా ముఖ్యంగా ఇశ్రాయేలు నుంచి దేవుని వాక్యాన్ని దూరం చేసినటువంటి మీరే అని ఆయన స్పందిస్తున్నాడు. This is what he's saying to him. ఇదే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. Oh my brothers, never get away from the word of God. దేవుని వాక్యంలో నుంచి ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోకూడదు. And Ahab began to compromise for one thing, 2 things, 3 things. In the last, he abandoned the law of God. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధిక్కరించడానికి కారణం ఏమిటంటే ఆయన తన జీవితంలో రాజీ పడుతూ వెళ్ళిపోయాడు. See, when you begin to compromise slowly, నీ జీవితంలో నువ్వు రాజీ పడటం ప్రారంభించినప్పుడు one thing will lead to another thing. ఒక రాజీ మరొక రాజీ పరిణామంలోనికి నేను తోస్తున్నది. You know the story of David. దావీదు జీవితం మనకు తెలుసు He కదా. did the very same thing. ఆ దావీదు మహారాజు కూడా అలాంటి పాపమే చేశాడు. One lie, ఒక అబద్ధము, to cover this lie, he had to lie another lie. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం To మాట్లాడాడు. cover this lie, he had another lie. మరి ఈ 2 అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మరొక అబద్ధం. And ultimately he takes the life of a man called Uriah. ఉరియా ఒక మరి హత్యకు కారణభూతుడయ్యాడు. Never compromise for God's kingdom. దేవుని రాజ్యము నిమిత్తమై ఏ విషయంలో కూడా నీవు రాజీ పడకూడదు. Please never turn away your face from God. దేవుని యొక్క మార్గంలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి నీ ఏకాగ్రతను ఎప్పుడు 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 కూడా నీవు మరచకూడదు. Keep your eyes always on the word of God. Thy word is a lamp unto my feet. మరి నీ కన్నులను దేవుని వాక్యము పైన కేంద్రీకరించి వాక్యము దీపమైనటువంటి వాక్యపు వెలుగులోనే నీవు జీవించి నడవాలని. Ahab began to turn one thing, one time. In the end he says, Elijah says, you have abandoned the Lord. మరి ఆయన దేవుడి నుంచి మెల్లమెల్లగా దూరం అయిపోయినటువంటి ఆహాబు మరి ప్రవక్త అయినటువంటి ఏలియాను చూసి నిన్ను బట్టి ఇశ్రాయేలు శ్రమ పడుతున్నారు. And Elijah says to him, ఏలియా ప్రవక్త ఏమంటున్నాడంటే, you have abandoned the Lord, నీవు దేవుని ఆజ్ఞలను ధిక్కరించావు, and then you are also following the Baal. మరి ఆ బయలు యొక్క మరి ఆరాధనను కొనసాగిస్తున్నావు. Think for a moment where this story started. Now look where Ahab is. మరి ఏ విధంగా ఈ కథ ప్రారంభమైంది, ఆహాబు పరిస్థితి ఏమిటో గమనించండి. He started off compromising one thing, he ends up worshipping Baal. జీవితంలో రాజీ పడటము ప్రారంభించినటువంటి ఈ రాజు, ఇశ్రాయేలు రాజు మరి బయలును పూజించడం ప్రారంభించాడు. చివరిగా Sad day. అది ఎంతో విచారకరమైనప్పటికీ Very sad life to live. మరి అలాంటి బాధాకరమైనటువంటి జీవితము. Once you tasted God, ఒకసారి దేవుని యొక్క రక్షణను చవి చూసిన తర్వాత, if you truly taste God, మరి నీవు దేవుని యొక్క మార్గంలో జీవించాలి. once you truly love God, దేవుని నీవు నిజంగా ప్రేమించిన తర్వాత, once you truly love His word, ఆయన వాక్యాన్ని నిజంగా ఒకప్పుడు ప్రేమించిన తర్వాత, there is no need for you to make any turns. మరి నీకు ఎలాంటి కారణాలు దొరకకూడదు దేవుని వాక్యంలో నుంచి విరుద్ధంగా వెళ్ళడానికి. Jesus said, I am the way. యేసు ప్రభువు అంటున్నాడు, నేనే మార్గమును, follow me. నన్ను వెంబడించండి. You want to be safe in life? నీ జీవితంలో నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావా? Follow me. నన్ను వెంబడించు. You want to be blessed in your life? నీ జీవితంలో ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? Follow me. నన్ను వెంబడించు. You want to serve the church? నువ్వు సంఘానికి సేవ చేయాలనుకుంటున్నావా? Follow me. నన్ను వెంబడించు. When we say I'm following Jesus, మరి యేసు ప్రభువును అనుసరించడం మనం ప్రారంభించినప్పుడు it means I'm following His word. ఆయన వాక్యాన్ని మనము అనుసరిస్తున్నాము.
1 Kings chapter 18. మొదటి రాజులు 18వ అధ్యాయంలో అదే వాస్తవాన్ని మనం గమనిస్తున్నాం. Ahab was slowly taking away the people of Israel from God to Baal worship. ఆహాబు రాజు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును సజీవుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా బయలు దేవతను ఆరాధించడానికి ప్రేరేపకునకు కారణభూతుడయ్యాడు. So there is one man who stands up. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి నిలబడ్డాడు. That is Elijah the prophet. ఆయన ప్రవక్త అయినటువంటి ఏలియా. And he stands up for God. ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. And so now you know the whole story what happens at Mount Carmel. అది కర్మేలు పర్వతంలో ఏం జరిగిందో ఆ కథ మనందరికీ తెలిసిందే. And now he says, Elijah says, I'm the only one prophet that is left. నేను ఒక్క ప్రవక్తనే నిలబడ్డాను. There are 450 prophets for you, the Baal worshippers. మరి బయలు ప్రవక్తలు అని 450 మంది ఉన్నారు. సజీవుడైనటువంటి దేవుని యొక్క పక్షంగా నేను ఒక్కని మాత్రమే నిలబడ్డాను. Come to this mountain and we will know who is the living God. ఈ కర్మేలు పర్వతానికి నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఎవరో మనము చూస్తాం. And so Ahab sends a word to all Israel and he says, bring all the prophets. మరి అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరినీ కూడా తీసుకుని రమ్మని రాజైనటువంటి ఆహాబు వర్తమానాన్ని పంపిస్తాడు. I want you to realize that one man stood for God. ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడ్డాడు. I want you to watch chapter 1 verse 18. మరి 18వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి గమనించవలసిందిగా మనవి. I want you to look at verse 20, 21. Let's read that together. మరి దయచేసి 18వ అధ్యాయం మొదటి వచనము. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు. So chapter 18, verse 20. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతములకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తలబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. I want you to listen to this verse very carefully. ఈ మాటలు మీరు చాలా తీక్షణంగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నారు. Baal had 450 prophets. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. The majority was on the other side. ఆ 400 మంది అధిక సంఖ్యాకులు ఆ పక్కన ఉన్నారు. And there was only one on this side for God. మరి అల్ప సంఖ్యాకుడుగా ఒక్క వ్యక్తి మాత్రమే ఈ పక్కన ఉన్నాడు. Sometimes the pressure is so much on us, we will say, oh, let me compromise. మరి ఈ ఒత్తిడి మన జీవితాలలో ఎంత అధికంగా ఉంటుందంటే ఈ పరిస్థితులతో రాజీ పడతాము, ఏకీభవిస్తాము అన్నటువంటి భయంకరమైన ఒత్తిడి. The king is there, the Baal prophets are there, the people are there. I'm standing alone. You look like it's the ground is shaking. ఆహాబు రాజు ఉన్నాడు. ఆ రాజుతో పాటుగా 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. మరి ఒక్కరిని నేను ఈ పక్కన ఉండి ఏం సాధిస్తాను అన్నటువంటి ఒత్తిడి ఆయన తికమక చేస్తుండగా, In the midst of all the pressure, Elijah says, no, I will stand up for ఆ భయంకరమైనటువంటి ఒత్తిడిలో కూడా ఆ ఒక్క వ్యక్తి అయినటువంటి ఏలియా ఏమంటున్నాడంటే, సజీవుడైన దేవుని కొరకు నేను నిలబడతాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ఎంతమంది అన్ని నిలబడారు రోజు? ఎంతమంది నిలబడ్డారు? దేవుని కొరకు ఎంతమంది నిలబడ్డారు? ఒక్కడే. అందరూ చెప్తాం. ఎంతమంది? ఒక్కడే. ఎంతమంది అండి? ఒక్కడే. And on the other side, 450 plus the people of Israel. మరి ఇశ్రాయేలు ప్రజలు 450 మంది బయలు ప్రవక్తలు, మరి వారి రాజు కూడా వారితోనే ఉన్నాడు. First of all, Elijah had to make a decision to stand for the Lord. మొట్టమొదటిగా ఏలియా దేవుని కొరకు నిలబడాలి అన్నటువంటి తీర్మానం చేస్తున్నాడు. Lot of people don't make decisions easily. మరి చాలా మంది వ్యక్తులు జీవితంలో నిర్ణయాలు అంత సులువుగా తీసుకోలేరండి. Even for God, they don't make decisions. దేవుని కొరకు కూడా నిర్ణయాలు తీసుకోలేరు వారు. What is my neighbor thinking? నా మరి సన్నిహితమైనటువంటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నా పొరుగువాడు ఏమనుకుంటున్నాడు, Let me see what the other people are going to do so I can follow them. మరి నా పొరుగువాడు ఏం చేస్తాడో అదే నేను చేస్తాను. Let me see what the other people are doing on the other side so I can do the same. నాకు కొంచెం దూరంలో ఉన్నటువంటి వారు ఏదే అనుకరిస్తున్నారో వారినే నేను అనుకరిస్తాను. అందరూ ఏం చేస్తే నేను కూడా అదే చేస్తాను. అందరూ ఏం చేస్తే అదే నేను చేస్తాను. అప్పుడు నాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది డిసిషన్. ఏంటంటే వాళ్ళు చేసింది కదండి నేను చేస్తున్నాను. బట్ టు స్టాండ్ అప్ ఫర్ గాడ్ యు నీడ్ కరేజ్. దేవుని కొరకు నిలబడడానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. కావాలండి ధైర్యం. If you believe you worship the living God, నీవు సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావని నమ్మితే నీలో ధైర్యం ఉండాలి. Elijah believed that. ఆ సత్యాన్ని ఏలియా నమ్మాడు. He
He said, I know I worship the living God. నేను సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నానని ఏలియా నమ్మాడు. Let us meet on the Mount Carmel. మనము ఆ కర్మెలు పర్వతంలో కలుసుకుందాము రండి అని ఆహ్వానించాడు. And I will stand for God. నేను నా దేవుని కొరకు నిలబడతాను. And he stood there for God. ఆయన దేవుని కొరకు నిలబడ్డాడు. Elijah is not a selfish man. ఒక ఏలియా ఒక స్వార్థపరుడు కాదండి. Look what he does. ఆయన ఏం చేశాడో చూడండి. He gives a choice to the people, verse 22. మరి 22వ వచనంలో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయం 1 రాజులు 22వ వచనంలో అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించున్నాను. అయితే బయలులకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒక దానిని కోరుకొని దాని తునకలుగా చేసి ఏలియా జనులందరినీ దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్ళాడండి? జనులందరి ఎక్కడికి వెళ్ళాడు? అందరం చెప్తాం. ఎక్కడికి వెళ్ళాడండి? అందరం చెప్తాం ఒకసారి. ఎక్కడికి వెళ్ళాడండి? జనులందరి దగ్గరికి. ఇప్పుడు ఏం చేశాడంటే రాజుతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు, వేరే ప్రవక్తలతో మాట్లాడి జనులందరి దగ్గరికి వచ్చాడు అనమాట. మీ నిర్ణయం ఏంటిది? మీరేమనుకుంటున్నారు? ప్రజలారా మీరేమనుకుంటారు? నా Elijah could be selfish and say, look, I am the man of God, I know God and I will stand for God, you can go to hell. మరి ఏలియా నేను దైవజనుడిని, దేవుడి కొరకు నేను నిలబడుతున్నాను, మీరు ఏమైనా చేసుకోరండి, నేను ఒక్కనే నిలబడతాను అని అంటలేడు. కానీ రాజు దగ్గరికి వెళ్ళాడు, బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు అందరి దగ్గరికి ఆయన వచ్చాడు. This is the man of God. ఈయన దైవజనుడు అండి. He is not a selfish man. ఆయన స్వార్థపరుడు కాదు. He is concerned for everybody. ప్రతి ఒక్కరి గురించి ఆయన బాధ్యతలు కలిగి He ఉన్నాడు. goes to everyone. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాడు. He says, what do you say? మీరేమంటారయ్యా? Where are you going to stand? మీరు ఎక్కడికి పోతున్నారు? ఎవరి కొరకు What నిలబడుతున్నారు? is your decision? మీ నిర్ణయం ఏంటి? How long you are going to wait between two opinions? 2 నిర్ణయాల మధ్య ఎంతవరకు మీరు కొట్టుమిట్టాడుతారని ప్రతిపాడుతున్నాడు. You are going to think on Baal and the living God. ఎంతకాలము దేవునికి సజీవుడైనటువంటి దేవునికి దాసులుగా ఉండకుండా మరి ఆ బయలు దేవతను ఆరాధించాలనే నిర్ణయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. And he's the only voice in that community. ఆ జనులందరిలో ఒకే ఒక్క స్వరము, అది ఏలియా స్వరము. And so now he's asking the people, ఆయన ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాడు. my brother, what is your opinion? నా సహోదరుడా, నీ నిర్ణయం ఏంటి? How long you will be two opinions? నీవు ఎంతకాలము నిర్ణయాలు తీసుకోకుండా తడబడుకుంటావు? My sister, how long you will be? నా సహోదరి, నిర్ణయాలు తీసుకోకుండా ఎంతకాలము నువ్వు తడబడుతుంటావు? How long are you going to be looking left and right? ఎంతకాలము కుడి ఎడమల వైపు నువ్వు చూస్తూ ఉంటావు? The book of James says a double-minded man is always confused. మరి యాకోబు పత్రికలో మనం గమనించినట్లయితే ద్వంద్వ స్వభావం కలిగినటువంటి వాడు అస్థిరుడుగానే జీవిస్తాడు. Something amazing happened in this book. మరి ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన సత్యాన్ని చూస్తున్నాము. Friends, I want you to look in the Bible because this is where we have the message. Not me, not Brother David, it's the word of God. మీరు మీ వాక్యాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను కానీ అనువాదం చేస్తున్నటువంటి సహోదరుడు కానీ మా దగ్గర ఏమీ లేదండి. Elijah stood alone. He chose to stand alone for God. దేవుడి కొరకు ఒంటరిగా ఆయన నిలబడ్డాడు. And then he invited others to come and follow God. యేసు ప్రభువుని లేక యెహోవా దేవుని అనుకరించడానికి అందరికీ ఆహ్వానాన్ని ప్రకటించాడు. He had the courage to stand alone. ఒంటరిగా నిలబడే ధైర్యము సాహసం ఆయనకున్నది. You see in this verse he says that. ఆ విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. He says, I'm standing alone. నేను ఒంటరిగా నిలబడ్డాను. But I want the opportunity for the others also. మరి ఎదుటి వారికి కూడా నేను తరుణాన్ని ఇస్తున్నాను. Don't be in two opinions. మరి 2 విషయాల మధ్య నీవు తడబడకూడదు. Something in verse 22 I noticed. 22వ వచనంలో గమనించినట్లయితే In the end in English says, the people said nothing. మరి ప్రజలు ఏమీ కూడా మాట్లాడలేదండి. 22వ వచనం చివరి భాగంలో గమనిస్తే ఆయన ఇంతగా మాట్లాడుతుంటే ప్రజలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత విచారం. అందరికంటే బాధకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు మౌనం గుంటానో అది చాలా బాధకరం. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంత తంతు చూస్తున్నారు. మరి ప్రేక్షక పాత్రను పోషిస్తున్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. Can you imagine what Elijah was feeling there? మరి ఏలియా ఎంత బాధను అనుభవించాడో మనస్సులో మీరు బాగా ఊహించగలరా? So much for Israel. ఇశ్రాయేలుకు ఎంతో మేలు చేశాను. God has used me in Israel. ఇశ్రాయేలు మధ్య
the people just stood silent. మరి అంత చూసిన తర్వాత కేవలం మూగ బొమ్మల్లా మనుషులు నిలబడ్డారండి. That is very painful. చాలా బాధాకరమైనటువంటి విషయం అది. When people don't say anything, మనుషులు ఏం మాట్లాడకుండా మట్టి బొమ్మల్లా నిలబడ్డప్పుడు it is very painful. అది చాలా బాధాకరం. Because you don't know where they stand. వారు ఎలాంటి నిర్ణయంతో ఉన్నారో నీకు తెలియదండి. Elijah is wondering what happened to these people. ఈ మనుషులకి ఏం సంభవించిందని ఏలియా విభ్రాంతి చెందుతున్నాడు. Oh, they forgot the living God. సజీవుడైనటువంటి దేవుని వారు మర్చిపోయారా? My church, I want to plead with you, don't be silent when it comes to God. దేవుని విషయాలకు వచ్చినప్పుడు ప్రియ సంఘమా, మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను, మౌనంగా ఉండకండి. Please, I'm asking you, never be silent for God. దేవుని కొరకు మౌనంగా మీరు ఉండకూడదు. He died for our sins. ఆయన మన కొరకు, మన పాపాల కొరకు మరణించాడు. He died for our sins. మన పాపాల కొరకు ఆయన మరణించాడు. He was nailed to the cross. ఆయన శిలువకు మరి శీలలతో కొట్టబడ్డాడు. Not because he did wrong. ఆయన తప్పు చేశాడని దాని అర్థం Not కాదు. because he had sin in his life. ఆయన జీవితంలో పాపం ఉందని దాని అర్థం కాదు. My sin, అది నా పాపము, my wrongs, నా తప్పిదాలు it was put upon him. ఆయన పైన మోపబడ్డాయి. How can I be silent? నేను ఏ విధంగా మౌనంగా ఉండగలను? How can I be silent? నేను ఏ విధంగా మౌనంగా ఉండగలను? That is what many people even today do. They are silent. మరి ఎంతో మంది విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి అనేకులు మౌనంగా అలాంటి స్థితిలో ఉన్నారు. There is a good story in America that happened. అమెరికా దేశంలో జరిగినటువంటి ఒక మంచి కథ ఉన్నది. There was a lot of problems with African Americans and the white people back in early 60s and 50s. మరి 60 సంవత్సరంలో 70 సంవత్సరంలో మనం గమనించినట్లయితే అమెరికా దేశంలో శ్వేత జాతీయులకు తెల్లవారికి మధ్య మరి వర్గ పోరాటం జరుగుతున్నది. I want you to listen to this story very carefully. ఈ కథను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. In those days, it was a law that whenever the white people got in the bus, the black people need to get up and give the seat to the white people. మరి ఆ దేశంలో మనం గమనించినట్లయితే మరి తెల్లవారు బస్సులోకి వచ్చినప్పుడు నల్లవారు వారు కూర్చున్నటువంటి సీట్లో నుంచి లేచి ఆ తెల్లవారికి కేటాయించాలి. అది ఆ దినాలలో ఉన్నటువంటి చట్టం. It was the rule and everybody followed that rule. ఆ చట్టాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేశారు. And so one day a white person gets in the bus. మరి ఒక రోజు ఒక తెల్లవాడు బస్సులోనికి వచ్చాడు. And there's a black lady that was sitting in the seat. ఆ ఒక నల్ల స్త్రీ ఆ సీట్ లో కూర్చుని ఉన్నది. And so she did not get up. ఆమె లేవలేదు. And the white man looked at her. ఆ తెల్ల వ్యక్తి ఆ నల్ల స్త్రీని చూశాడు. Don't you know the rule? నీకు నియమం ఏంటో తెలియదా? Don't you understand the rules? మరి నియమాలు నీకు అర్థం కావటం లేదా? The black woman did not even look at him. ఆ నల్ల స్త్రీ ఆ వ్యక్తి వైపు కూడా చూడలేదండి. The bus driver came in, talked to her. మరి ఆ బస్సు నడుపుతున్నటువంటి వ్యక్తి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. Hey lady, you need to get up. నల్ల స్త్రీ నువ్వు లేవా? Don't you see a white man standing here? ఇక్కడ తెల్లవాడు నిలబడడం నీకు కనిపించడం లేదా? You need to get up. నువ్వు లేచి నిలబడాలి. She was alone. ఆమె ఒక్కతే. All the black people stood up. అందరూ నల్లవారు నిలబడ్డారు. But this one woman sat down. ఒక్క నల్ల స్త్రీ ఆ బస్సులో కూర్చున్నది. And something remarkable she said. ఆమె ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మాట్లాడింది. And she said, I'm tired of getting up. I'm not going to get up now. లేచి 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 నేను అలసిపోయాలి, ఇక నేను లేవను. ఏమైనా చేసుకోండి. ఏమైనా చేసుకోనయ్యా, నేను లేవను. ఏమైనా చేసుకోండి. That began the movement in America for civil rights. మరి అమెరికా దేశంలో ఆ భయంకరమైనటువంటి ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమానికి నాంది పలికింది ఆ బస్సులోనే ఆ నల్ల స్త్రీ మాటలు. The White House and the president calls her as the mother of civil rights. మరి పౌర హక్కుల కొరకు జరిగినటువంటి ఆ పోరాటానికి మరి ఆంధ్యము అందించినటువంటి స్త్రీగా మరి ప్రతి ఒక్కరూ ఆమెను కొలుస్తుంటారు. You need courage to stand up alone. నీవు ఒంటరిగా నిలబడడానికి నీకు ధైర్యం కావాలి. కదండి 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 అందరూ ఒక ధైర్యం నిలబడ్డప్పుడు ఒక్కరే మీరు ఇలా నిలబడి నేను దేవుని కొరకు నిలబడుతున్న ధైర్యం కావాలి. హల్లెలూయా. అందరూ లోకమంతా వెళ్తుంటే హల్లెలూయా. Mennonite brothers sisters, please stand up for the Lord Jesus. ప్రియమైనటువంటి మెననైట్ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు నిలబడండి. Please stand up for the Lord Jesus. యేసు ప్రభు కొరకు నిలబడండి. Not for any church. సంఘాల కొరకు కాదండి. I'm not talking about denomination. నేను డినామినేషన్ గురించి మాట్లాడటం లేదు. You stand up for the Lord.
యేసు కొరకు నిలబడండి. ఈ అన్నిటిలో ఒక ముఖ్య అంశం నీకు చెప్పాలి. వన్ ఆఫ్ ద కీ వర్సెస్ ఇస్ వర్స్ 30. మరి 30వ వచనం మనం గమనించినట్లయితే మొదటి రాజులు 18వ అధ్యాయం 30వ వచనము. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. ఇదే జనాలు ఎవరైతే మౌనంగా ఉన్నారో వాళ్ళని ఏం చెప్పాడండి? ఈ జనం అప్పుడు ఏమన్నారు? ముందేమన్నారు? వీళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. ఆయన కానీ ఆయన జన దగ్గరికి వెళ్ళి అందరు he invites all the people once again to come to him. మరి జనులందరినీ తన యొద్దకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. Now this is a key verse for this morning. ఈ సాయంకాలము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇదే. This is the verse I want to tell you. ఈ వచనాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. You can underline this verse. మీ బైబిల్లో ఈ వచనాన్ని నువ్వు అండర్లైన్ చేసుకోవచ్చు. Look at verse 30 again. 30వ వచనాన్ని దయచేసి గమనించండి. Let's read in Telugu. తెలుగులో మనం గమనిస్తాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి అక్కడ ఏం చేశాడండి? బలిపీఠం ఏమైందండి? పడిపోయింది. అందరూ చెప్తా, బలిపీఠం ఏమైందండి? పడిపోయినది. గొప్ప కార్యాలు చేయక ముందు బలిపీఠం మనం ఏం చేయాలి? సరి చేయాలి. ఏం చేయాలండి? అందరం చెప్పారు ఏం చేయాలండి? ఈ యొక్క కన్వెన్షన్ తర్వాత మనం నిజంగా గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేద్దామంటే మొదటి కార్యం మనం ఏం చేయాలంటే మన బలిపీఠాన్ని అందరం చెప్పారు ఏం చేయాలండి? బలిపీఠాన్ని కట్టుకోవాలి, బాగు చేసుకోవాలి. Also notice now, still Elijah is not the one-man show. I want you to notice that still Elijah is not being a one-man show. ఒక్కడే వ్యక్తి కాదండి ఏలియా. He's not trying to say I'm the only man. నేను ఒక్కడే వ్యక్తిని నిలబడ్డాను అంటలేడు. Look at verse 31 what he does. 31వ వచనాన్ని గమనించండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రంలో లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఎంతమంది ఎన్ని తీసుకున్నాడండి? 12 యాకోబు గోత్రం ఎంతమంది అండి? 12. Even now Elijah could say, look, I am the star of his show. He can say that. ఇదన్నీ చేసింది నేనే కదా, నేనే హీరోని అని అనొచ్చు. He can say all that. He can say that, look, I am the only one. ఇదంతా చేస్తున్నది తంతులో నేనే కదండి. Even now Elijah goes back to the people and he says, the 12 tribes of Jacob are important to the living God. యాకోబు సంతతి అయినటువంటి 12 గోత్రాలు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి 12 గోత్రాలను తిరిగి ఆయన ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గోత్రాన్ని మర్చిపోలేడు ఆయన. హల్లెలూయా. He did not forget anyone. ఏ గోత్రాన్ని మర్చిపోలేదండి. He went and included all the 12 tribes. 12 గోత్రాలు వారిని ఆహ్వానించాడు. He repaired the altar. మరి పడిపోయినటువంటి బలిపీఠాన్ని ఆయన బాగు చేశాడు. And then God did great things. మరి ఆ తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. I'm going to call you today. నేను ఆ విషయాన్ని మీతో ప్రస్తావించబోతున్నాను. Please be willing to repair your heart first. మీ హృదయాలను మీరు సరి చేసుకోండి. Please be willing to repair your homes first. మీ కుటుంబాలను బాగు చేసుకోవడానికి సిద్ధపడండి. Please be willing to repair your churches first. మీ సంఘాలను బాగు చేసుకోవడానికి సిద్ధపడండి. Then you can repair or whatever needs to be repaired. మరి ఏదైతే బాగు చేయాలని మీరు అనుకుంటున్నారో, ఉద్ధరించాలని మీరు అనుకుంటున్నారో, you need to repair yourself. మొట్టమొదటిగా మీ కుటుంబాలను, మీ జీవితాలను మీరు సరి చేసుకోండి. You need to repair yourself. మీ జీవితాలను మీరు సరి చేసుకోండి. Before God uses us. దేవుడు మనల్ని వాడుకోక మునుపు, Before God uses us. దేవుడు మనల్ని వాడుకోక మునుపు Repair ourselves. మనల్ని మనం బాగు చేసుకుందాం. We can do great things for God. దేవుడి కొరకు కార్యాలు చేస్తాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. May God richly bless you today. దేవుడు మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదించును గాక. I want you to go back and read these passages. మరి ఈ చెప్పబడినటువంటి వాక్య భాగాలను ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవాలని ఆశపడుతున్నాను. May God repair us. దేవుడు మనల్ని బాగు చేయాలి. Only God can repair us. దేవుడు మాత్రమే బాగు చేయగలడు మనల్ని. Only God can repair us. దేవుడు మాత్రమే బాగు చేయగలడు మనల్ని. God is willing to repair us. దేవుడు మనల్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. Then renew your life for God. దేవుడి కొరకు మీ జీవితాన్ని ఇస్తారా? Then renew your life for God. దేవుడి కొరకు మీ జీవితాన్ని మరి ఉత్తేజపరచుకోనండి. Then you can rebuild your life. అప్పుడు దేవుడు మీ జీవితాలను పునరుద్ధరిస్తాడు. May God richly bless you today. దేవుడు మిమ్మల్ని ఘనంగా ఈ దినాన ఆశీర్వదించును. May God be glorified in our midst. మరి దేవుడు మన ద్వారా మహిమపరచబడును. Pastor, I want to stand for God. పాస్టర్, నేను దేవుడి కొరకు నిలబడాలని మీరు ఎవరైనా అనుకుంటున్నట్లయితే, stand for God. సహోదర, దేవుడి కొరకు నేను నిలబడాలని మీరు ఎవరైనా అనుకుంటున్నట్లయితే, దేవుడు
ప్రార్థన చేసుకుందాం. Let us bow our heads. మన తలలు మనం ఉంచుదాం. Let us close our eyes. మన కన్నులు మనం మూసుకుందాం. And those of you say, Lord, I want to stand for you. Will you please stand up wherever you are? నీవు దేవుని కొరకు నిలబడాలని నీవు ఆశపడుతున్నట్లయితే ఎక్కడ ఉన్నప్పటికీ నీవు దేవుని కొరకు నిలబడమని మనవి చేస్తున్నాను. Please stand up for God. దేవుని కొరకు stand up for God. ఎక్కడ ఉన్నప్పటికీ పర్వాలేదు. I want to be used of God. మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ పర్వాలేదు. దేవుడు మీరు వాడుకోవాలని మీరు ఆశించినట్లయితే దయచేసి ఆ స్థలంలో మీరు నిలబడవలసింది. Everyone that wants to say yes to the Lord. దేవునికి అవును ప్రభువా నన్ను వాడుకో, వెననైట్ను ఉద్ధరించడానికి నా కుటుంబాన్ని నా జీవితాన్ని వాడుకోని నువ్వు ఆశించినట్లయితే నిలబడవాలని ప్రార్థిస్తున్నాను. This is a holy moment for God. మరి మన జీవితాల్లో ఇది పవిత్రమైనటువంటి గడియలు. God is looking for Elijah. దేవుడు ఎలీయా కొరకు ఇక్కడ చూస్తున్నాడు. God is looking for Esther. దేవుడు ఎస్తేరు కొరకు చూస్తున్నాడు. He is looking who will stand up for me. నా కొరకు ఎవరు నిలబడతారని చూస్తున్నాడు. You have heard the word today. దేవుని వాక్యాన్ని నువ్వు విన్నావు. Oh Lord, I want to stand up for ఓ you. ప్రభువా నీ కొరకు నేను నిలబడతాను. I want to be used of you, my Lord. నీ చేత నేను వాడబడతాను ప్రభువా. If you want to stand up for God, దేవుని కొరకు నువ్వు నిలబడాలనుకుంటే నిలబడండి. నిలబడండి. దయచేసి నిలబడండి. దయచేసి నిలబడండి. Wherever you are. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ This is a moment of prayer for us. నీ జీవితంలో ఇది ఒక ప్రార్థనా గడియ. You can stand up and say, Lord, I want to stand for you. దేవా నీ కొరకు నేను నిలబడతానయ్యా. Everyone, thank you brother, thank you sister. తమ్ముడు, చెల్లి, అన్న, సహోదరుడు, సహోదరి మీకు Thank you my వందనాలు. brother. మీకు వందనాలండి. Thank you my brother. నా స్త్రీ సహోదరులారా All మీకు those who are standing up, thank you for my sisters, thank you so much. మీకు వందనాలమ్మా. మీకు Thank వందనాలమ్మా. you sister for standing for the Lord. సహోదరి మీకు వందనాలమ్మా. Thank you my brother standing for the Lord. ప్రియ సహోదరులారా మీకు వందనాలు. I want to pray for each one of you. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. And Father, as they stand today, Father, తండ్రి, ఈ ప్రియులు ఇప్పుడు లేచి నిలబడ్డారు మీ సన్నిధిలో. repair their altars, my God. వారి యొక్క బలిపీఠాలను బాగు చేయండి అయ్యా. Lord, touch their lives, oh God. వారి జీవితాలను మీరు తాకండి అయ్యా. And Lord, use them mightily for the kingdom, my Lord. ప్రభువా నీ రాజ్య వ్యాప్తిలో వారిని ఘనంగాను వైభవంగాను వాడుకోనండి అయ్యా. Lord, touch their lives, oh Lord. వారి జీవితాలను మీరు తాకండి అయ్యా. Bless them, oh Father. వారి జీవితాలను ఆశీర్వదించండి అయ్యా. Show them the joy of standing alone for God. యేసు కొరకు, దేవుని కొరకు ఒంటరిగా నిలబడడంలో ఉన్న అద్భుతమైన ఆనందాన్ని రుచి చూపించండి అయ్యా. Lord, give them courage today. వారికి ధైర్యాన్ని ప్రసాదించండి అయ్యా. Fill us, oh God, with the Holy Spirit. ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి ఆత్మ చేత మీరు మమ్మల్ని నింపండి. Use us for the kingdom, oh Lord. ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోనండి. Thank you, Lord, for visiting us today. ఈ రోజు మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలయ్యా. Touch our lives anew, Lord. ప్రభువా మా జీవితాలను తాకండి, పునరుద్ధరించండి. Renew our lives, oh Lord. ప్రభువా మా జీవితాలను బాగు చేయండి. Oh, renew our churches, Lord. మా జీవితాలను, మా సంఘాలను ఉజ్జీవింపచేయండి. Renew, Lord, our churches at large in India, Lord. ప్రభువా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని ఉజ్జీవింపచేయండి. We commit our lives to you, Lord. మా జీవితాలను మీకు సమర్పిస్తున్నామయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.